జై శ్రీరామ్. శ్రీ గజగిరి లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ పానకాల స్వామి దేవస్థానం. ఇది సీతంపేట గ్రామంలోని చింతకాని మండలంలో ఉంది. ఈ పానకాల స్వామి యొక్క దేవస్థానాన్ని నేను ఖమ్మం నుంచి వెళ్తున్నాను. బోనకల్కి దగ్గరలో నాగులంచ గ్రామం నుండి ఈ సీతంపేట 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. దానికోసమని ఈ గుడిని చూడటానికి వెళ్తున్నాను. ఇది విజయవాడకి దగ్గరలో ఉన్న మంగళగిరిలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవస్థానం. అదే పానకాల స్వామి యొక్క దేవస్థానంలో లాగా ఆ స్వామికి బిందెలతో పానకాన్ని అభిషేకం చేసినప్పుడు ఆ పానకాన్ని స్వీకరించి అందులోంచి సగం పానకాన్ని తిరిగి మరలా మనకే ప్రసాదిస్తాడు. ఆ పానకాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు భక్తులకి. అదేవిధంగా ఇక్కడ కూడా అలానే జరుగుతుందంట. అది చూద్దామని, అసలు ఆ ఆలయం యొక్క విశేషాలను కనుక్కుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాం కదా, దీంట్లో మనం అయ్యగారిని అడిగేసి ఈ యొక్క ఆలయం యొక్క విశేషాలని, తర్వాత ఈ దేవస్థాన ప్రశస్తాన్ని మనం తెలుసుకుందాము. పదండి లోపలికి వెళ్ళాము. గజగిరి 600 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు గారికి సంతాన భాగ్యం లేకపోతే ప్రతిరోజు కూడా నరసింహస్వామిని ఆరాధిస్తుండగా ఒకరోజు ఆ జమీందారు గారికి స్వప్నంలో నరసింహస్వామి కనపడి ఆకాశంలో జ్యోతి ప్రయాణం చేస్తుంది. ఆ జ్యోతి ఎక్కడైతే అదృశ్యమవుతుందో అక్కడ నా గుడి కట్టించండి, మీకు సంతానం కలుగుతుందని చెప్పాడు స్వామి స్వప్నంలో. వెంటనే ఆ జమీందారు గారు బయటకు వచ్చి చూడగా ఆకాశంలో జ్యోతి ప్రయాణం చేస్తూ, ఆ జ్యోతి ఎటు ప్రయాణం చేస్తుందో ఆ జమీందారు గారి పరివారం అంతా కూడా కాగడాల వెళ్తుంటూ అటువైపు ప్రయాణించగా ఆ జ్యోతి ప్రయాణం చేసి వచ్చి గుహలలో అదృశ్యమైపోయింది. కాగడాల వెళ్తున్న ఈ గుహలన్నీ వెతికి చూడగా ఈ గుహలో స్వామివారు దేదీప్యమానంగా ఆ జమీందారు గారికి చక్కగా దర్శనం ఇచ్చాడు. జమీందారు గారు సంతోషపడి వెంటనే స్వామికి దేవాలయం కట్టించి నిత్య పూజా కార్యక్రమాలు చేయిస్తున్నారు. కొద్ది కాలానికే ఆ జమీందారు గారికి ఆ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంతాన భాగ్యం కలిగింది. స్వామి నిత్య పూజలు అనుకుంటున్నాడు. కొంతకాలం జరిగిన తర్వాత స్వామి ఒక భక్తుడు ఒంటి మీదకి వచ్చి, మరి దప్పిక అవుతుందా, పానకం పోయిందా అని అడిగాడు. జమీందారు గారు దచ్చుకుంటే తక్కువే ఉందన్నట్టుగా కింటాల కొద్ది బెల్లం తెప్పించి గంగాళాల కొద్ది పానకం చేయించి వేదమంతాలతో భక్తుల సమక్షంలో స్వామికి పానకం పోయడం మొదలుపెట్టారు. స్వామి పానకం సేవిస్తున్నాడు. అందరూ సంతోషించారు. కొంత పానకం తాగిన తర్వాత స్వామి అప్పటి వరకు తీసుకున్న వాడల్లా అప్పుడు పోసే పానకాన్ని బయటికి కప్పుతున్నాడు, బయటికి తీసుకుంటున్నాడు, లోపలికి తీసుకోవట్లేదు. దాంతో భక్తులందరూ కూడా భయం అనిపించి స్వామిని ప్రార్థించారు. స్వామి, మరి పానకం మరింత చేయించాం, ఈ పానకంతో స్వీకరించని వేడుకుంటే అప్పుడు స్వామివారు ఆకాశవాణి ద్వారా చెప్పాడు, ప్రతి బిందెలో సగం మాత్రమే నేను తీసుకుంటా, మిగిలిన సగం ప్రసాదం పానకం నా ప్రసాదంగా స్వీకరించండి అని స్వామివారు ఆకాశవాణి ద్వారా చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారికి ఎన్ని బిందెలు పానకం చేసినా కానీ ప్రతి బిందెలో సగం పానకం తాను స్వీకరిస్తూ మిగిలిన సగం పానకం భక్తులకి ప్రసాదంగా అనుగ్రహిస్తూ కోరుకున్న కోరికలన్నీ సంతాన భాగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి విన్నపం చేసుకున్నట్లయితే, అంటే మొక్కుకుంటే పానకం చేయిస్తా స్వామి అని మొక్కుకుంటే భక్తులందరి కష్టాలు కూడా తీరుస్తూ స్వామి భక్తుల యొక్క కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. జై శ్రీమన్నారాయణ, జై నరసింహ. మనం ఇప్పుడు ఇక్కడ కళ్యాణ మండపం చూస్తున్నాం కదా. ఈ కళ్యాణ మండపం ఆలయం నుంచి కొద్దిగా పైకి గుట్ట మీదనే ఉన్నది. ఇక్కడే కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇది మొత్తం చాలా వ్యూ చాలా బాగుంటుంది. గుట్ట చాలా పెద్దది. ఇక్కడి నుంచి మనకి దూరంగా అవపడుతుంది కదా, అక్కడ శివుడి యొక్క విగ్రహం అవపడుతుంది.
ఆ గుట్ట కూడా చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూస్తుంటే వ్యూ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చుట్టూ ఏమీ ఇల్లు లేవన్నమాట. ఇది గ్రామానికి చాలా చివరిలో దూరంగా ఉన్నదన్నమాట. ఖమ్మంకి ఇంత దగ్గరలో 24 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం చూడలేకపోయాము. ఇన్ని రోజులు మనకు తెలియలేదు. ఎన్నో అద్భుతాలు మన పక్కనే ఉంటాయి, కానీ మనం వాటిని సరిగా గుర్తించము. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పానకాల స్వామే కాదు, మన దగ్గర కూడా చాలా అద్భుతంగా పానకాల స్వామి వెలిసి ఉన్నాడు. మనం పక్కనే ఉన్నటువంటి ఈ శివుడిది విగ్రహం అక్కడి నుంచి అవపడ్డది కదా, సరే ఆ కొండ కూడా ఎక్కి చూద్దామని ఇటేపు వచ్చాము. ఇది కూడా కొండ పెద్దగానే ఉన్నది, అద్భుతంగా ఉంది. మెట్లు ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ అంటే మరి గుడి ఉన్నదా లేదనే తెలియదు. గుడి అయితే ఏమీ లేదు, ఇక్కడ విగ్రహం అయితే ఉన్నది. మామూలుగా శివుడి విగ్రహం చాలా పెద్దది పెట్టి ఉంచారు. ఇక్కడ పక్కనే రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం నరసింహస్వామి టెంపుల్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి, చాలా పెద్దగా ఉన్నది, చూశారు. అంతా కొండ. ఈ 2 కొండలు పెద్దవి పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడైతే టెంపుల్ అయితే ఏమీ లేదు, శివుడి విగ్రహం మాత్రమే ఉన్నది. పక్కనే ఇవి రాతి విగ్రహాలు అయితే 2-3 ఉన్నాయి, అవి శిథిలావస్థలో ఉన్నాయి మరి. ఓకే, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఎంతో బాగుందన్నమాట. చుట్టూ వ్యూ అయితే మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చేసి మనం ఎప్పుడైనా కావాలంటే వచ్చేసి ఇక్కడ మనం ఎక్స్కర్షన్ లాగా పెట్టుకొని రావచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది. చుట్టుపక్కల ఇల్లు ఏం లేదు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. జై శ్రీరామ్. ఆ వ్యూ చూస్తున్నారు కదా. ఓకే అండి, మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.